న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పిసిసి అధ్యక్షుడు డీకే శివకుమార్ మరొకసారి అయితే భేటీ అయ్యారు. బ్రేక్ఫాస్ట్ లో కలుసుకున్నారు. అయితే కొద్ది రోజుల క్రితం కూడా వీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో కలుసుకున్నారు. అయితే వారిద్దరి మధ్య చర్చలు అంత ఆశాజనకంగా లేవు అని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి కూడా వీరు కలిసినట్టుగా తెలుస్తుంది. మొత్తానికి మరి మీటింగ్ లో ఏం జరిగింది అనేది మాత్రం బయటికి రాలేదు. మొత్తానికి ఈ సమాచారాన్ని అధిష్టానానికి పంపించినట్టుగా తెలుస్తుంది. కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలపై కూడా చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. సిద్ధరామయ్య డీకే గ్రూపుల పవర్ క్లాష్ అనేది గత కొన్ని రోజులుగా జరుగుతుంది. దీనిపై అసంతృప్తిగా ఉన్నారు. అసంతృప్త ఎమ్మెల్యేల స్ట్రాటజీపై కూడా వీరిద్దరూ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక బీజేపీ జేడీఎస్ కదలికపై కూడా రివ్యూ చేసినట్టుగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల వ్యూహంపై కూడా వీరు చర్చించినట్టుగా తెలుస్తుంది. ముఖ్య నేతలు ఈ సమావేశానికి అయితే గైర్హాజరయ్యారు. మీటింగ్లో అసలు ఏం జరిగింది అనే దాని మీద కూడా విపరీతంగా చర్చ జరుగుతుంది. అయితే దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా హైకమాండ్కి పంపించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే డీకే శివకుమార్ని మరి ఇచ్చిన పవర్ షేరింగ్ హామీ ప్రకారం ముఖ్యమంత్రిని చేస్తారా లేదా అనే దానిపై మీద ఇప్పుడు కర్ణాటకలో అయితే తీవ్ర చర్చ జరుగుతుంది. పార్టీ వర్గాల్లో అయితే ఆందోళన ఉంది. ఎందుకంటే అటువైపు డీకే శివకుమార్ వర్గము, ఇటువైపు సిద్ధరామయ్య వర్గం ఇద్దరూ కూడా చర్చలు చేసుకుంటున్నారు. సిద్ధరామయ్య అయితే నేనైతే ముఖ్యమంత్రిగానే కొనసాగుతాను అంటున్నారు. కానీ డీకే శివకుమార్ మాత్రం 2.5 ఏళ్ళు పాలించారు పవర్ షేరింగ్ అని అధిష్టానం ముందే చెప్పింది. కానీ ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోవట్లేదు అంటూ కూడా ఆయన తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వీరిద్దరి మధ్య కూడా మీటింగ్ అనేది సంతరించుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ మీటింగ్ పర్యవసనం ఏం జరగబోతుంది అనేది తెలుస్తుంది మరి కొద్ది రోజుల్లోనే. మరి ఒకవేళ కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే న్యూ ఇయర్ తర్వాత కొత్త సంవత్సరంలో డీకే బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి దీనికి అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంది, మరి ఏ విధంగా సిద్ధరామయ్యను బుజ్జగిస్తారు, మరి సిద్ధరామయ్యకు నెక్స్ట్ ఎటువంటి అవకాశం ఇస్తారు అనేది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. మరి ఈరోజు జరిగిన బ్రేక్ఫాస్ట్ సెకండ్ టైం మీటింగ్ కూడా మరి అంత ఆశాజనకంగా ఉందా లేదా అనే ప్రశ్న వేసుకుంటే దానికి మాత్రం అంతగా లేనట్టుగానే సంకేతాలు అయితే వినిపిస్తున్నాయి. మరోసారి కూడా వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లుగా ఉంది. అయితే ఈసారి ఖచ్చితంగా డిన్నర్ ఎట్ ఢిల్లీ అన్నట్టుగా ఉంటుంది అని రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే వీరిద్దరి మధ్య ఎంత దూరం ఉన్నా సేమ్ అదే డిస్టెన్స్, వీళ్ళింటికి వాళ్ళింటికి ఉన్న డిస్టెన్స్ సేమ్ మారదు. ఇది తీసుకెళ్లి ఢిల్లీలో పెడితేనే ఆ దూరం మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా సమస్య అనేది పరిష్కరించబడుతుంది, కొలికి వచ్చే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా ఖర్గే ఆధ్వర్యంలోనే, ఖర్గే ఇంట్లో నిర్వహించే డిన్నర్లోనే దీనికి పరిష్కారం దొరుకుతుంది అని అయితే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.